ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. దీర్ఘకాలికంగా ఉన్న తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జనసేన నేత గరికపాటి వెంకటకు దర్శి మండల ఉపాధ్యాయ సంఘాలు శనివారం వినతపత్రం ఇచ్చారు. వివరాల్లోకి వెళ్తే గత ప్రభుత్వాలు ఉపాధ్యాయ ఉద్యోగులకు చెందిన పాత సిపిఎస్ విధానాన్ని అమలు చేయకుండా కాలయాపన చేస్తున్నారని యూటీఎఫ్ ఉపాధ్యాయ సంఘం నేతలు ఆ వినతపత్రంలో పేర్కొన్నారు. జనసేన తెలుగుదేశం ఉమ్మడి మేనిఫెస్టోలో కూడా ఉపాధ్యాయుల సమస్యలపై పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని మేనిఫెస్టోలో పెట్టాలని మీ పార్టీ పెద్దలకు తెలియజేయాలని యూటీఎఫ్ నాయకులు వెంకట్ కు వినతపత్రం ద్వారా తెలిపారు. సంఘటితంగా ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయులు అనేక మంది నూతన సిపిఎస్ విధానం వల్ల ఇబ్బంది పడుతున్నారని వివరించారు. అనేక రాష్ట్రాల్లో పాత సిపిఎస్ విధానాన్ని అమలు చేస్తుందని, గత ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలపై కత్తి కట్టి కొత్త విధానాన్ని తీసుకువచ్చి ఇబ్బంది పెడుతున్నారని, రాష్ట్రంలో ఉన్న 11 లక్షల మంది ఉద్యోగ ఉపాధ్యాయులు పాత సిపిఎస్ విధానాన్ని అమలు చేయడం వల్ల లాభపడతారని తెలిపారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకుపోవాలని వారు వివరించారు. గత ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కొత్త ప్రభుత్వాన్ని స్వాగతిస్తామని ఉద్యోగ సంఘాలు హామీ ఇచ్చారు. గరికపాటి వెంకట్ ను కలిసిన వారిలో యూటీఎఫ్ నేతలు ఎం శ్రీను, ఎంవి భాస్కర్ రెడ్డి, డి తిరుపతి స్వామి, కె రామారావు, అట్లూరి రామారావు, పి కాసిం తదితరులు పాల్గొన్నారు.